అయం ముహూర్తః సుముహూర్తో యస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య యోగ్యతా ఫలసిద్ధిరస్తు. హిందూ ధర్మ పరిరక్షణార్థం హిందూ సమాజ ఐక్యత సిద్ధ్యర్థం అభయ ఫౌండేషన్ స్థాపించారు. చిన్న సేవా ప్రయత్నంగా ప్రారంభమైన ఈ సంస్థ నేడు కుల, వర్ణ, మత, ప్రాంత, భాష, రాజకీయాలకు అతీతంగా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధికి, యువజన సాధికారత మరియు మానవతా సేవా రంగాల్లో సేవలందిస్తున్న ప్రముఖ సేవా సంస్థగా ఎదిగింది. ఇప్పుడు మన ముందుకి ఆహ్వానిద్దాం శ్రీ బాలచంద్ర స్వామీజీ గారిని. అప్పుడు ఇంకా మొదలే పెట్టలేదు, మిగతా వాళ్ళకి మొదలు పెట్టిన తర్వాత ఇచ్చారు, నాకు మొదలు పెట్టకముందే ఇచ్చారు. ఏం రమా, అన్యాయం కాదా ఇది? నేను ఇది మడిచి పడేస్తున్నా, మీరు ఎప్పుడు వద్దంటే అప్పుడు ఆపేస్తా. రెడీయా? చిన్న పిల్లలు అక్కడ ఇక్కడ మీరు సందడిగా తిరగకపోతే మాకు చూసినట్టుగా లేదురా, ఈ హడావుడి లేదు, పండగ లేదు. ఆ పిల్లలందరూ ఒక్కసారి వేదిక మీదకి రావాలి. మీరు లేకుండా ఈ హిందూ సమ్మేళనానికి అసలు ఇంటూ జరగలేదురా. ఒక్కసారి ఇక్కడికి రండి అందరూ. అదే అబ్బా మీ అమ్మ నాన్న ఇక్కడికి వచ్చారో లేదో నాకు తెలియదు, మిమ్మల్ని చూస్తే ఆనందం అవుతుంది. కారణం ఈ దేశం బాగుండాలంటే, ఈ దేశం బాగుపడాలంటే మీరే సాధ్యం చేయగలరు. యు ఆర్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆఫ్ ద హిందూ సమాజం అనుకోవాలి. జై భారత్ మాతా. అందరూ కూర్చొని ఇక్కడే. ఆ పక్క వాళ్ళు పండగ వచ్చిందా రోడ్డు మీద బయట ఇస్తారు, మనము దండగ, మనంతా దండగ అయిపోయింది. ఇది మన మాతృభూమి, ఈ భూమి మన తల్లిరా. మన తల్లి ఎద మీద కూర్చోవడం మన హక్కు. మనకు లేని హక్కు ఈ దేశంలో ఎవరికి లేదు అని మనం చాటి చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. అవునా కాదా? జై భారత్ మాతాకి. అమ్మ ఒడిలో కూర్చుంటే ఎంత ప్రేమగా కూర్చుంటాం నాన్న, అలాగే కూర్చోవాలి ఈ భూమి మీద. ఈ భూమి తల్లి అని మనకు చిన్నప్పటి నుంచి నేర్పించిన ధర్మం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అది హిందూ ధర్మము, సనాతన ధర్మము అని తెలియాలి.